విజయవాడలో హైటెక్ వ్యభిచారాన్ని గుట్టురట్టు చేశారు గవర్నర్పేట పోలీసులు. మొన్న రాత్రి శ్రీ మనీ లాడ్జీ పేరుతో నిర్వహిస్తున్నటువంటి లాడ్జీలో పై అంతస్తులు 4 అంతస్తులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నటువంటి వ్యభిచారాన్ని పోలీసులు అయితే రైడ్ చేసి ఆధారాలతో పట్టుకున్నారు. ప్రస్తుతం ఇదే ఫ్లోర్లో మొన్న నైట్ అర్ధరాత్రి పోలీసులు అయితే ఇక్కడ గవర్నర్పేట పోలీసులు ఇదే లాడ్జిలో ఇదే రూమ్లో నలుగురికి సంబంధించినటువంటి వ్యభిచారం నిర్వహిస్తున్న వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వైసీపీ నేత కోసూరి సుబ్రహ్మణ్యం పేరు మీద ఈ భవనం నిర్మాణమై ఉంది. ఆయనకు సంబంధించినటువంటి 4వ ఫ్లోర్లో ఆయనకు సంబంధించినటువంటి రూమ్ ఇది. ఈ రూమ్లోనే హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుండి అమ్మాయిలు తీసుకొచ్చి జాబుల పేరుతో వలవేసి అమ్మాయిలు తీసుకొచ్చి ఇదే లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అంటే పూర్తిస్థాయి సమాచారంతోనే గవర్నర్పేట పోలీసులు మొన్న అర్ధరాత్రి వచ్చి రైడ్ చేసి వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో ఫోటోలు పెట్టడం, అమ్మాయిల ఫోటోలు పెట్టి వీటిని ఆకర్షించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం సుబ్రహ్మణ్యంతో పాటు కోసూరి సుబ్రహ్మణ్యం అలియాస్ మనీతో పాటు మరో 4 కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. గవర్నర్పేట సిఐ అడప నాగమురళి తన సిబ్బందితో ఇదే ఫ్లోర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు అండ్రాజు బాలకృష్ణ పాటు చిన్న రంగసాయినాథ్ తేజ్, బూక్యా పూర్ణచంద్రరావు, అంగల్కూరి వంశీకృష్ణతో పాటు భవన యజమాని కోసూరి సుబ్రహ్మణ్యం పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈయన కోసూరి సుబ్రహ్మణ్యం వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అనుచరుడిగా తెలుస్తుంది. ఆయన అనుచరుడిగా వైసీపీలో కూడా 2014 ఎన్నికల ముందు జగన్ సమక్షంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన హయాంలో ఆయన ఆధ్వర్యం నడుస్తున్నటువంటి ఈ లాడ్జిలో వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ గదికి తాళం వేశారు. మొత్తం కూడా 4వ ఫ్లోర్లో ఎవరికి తెలియకోకుండా వ్యభిచారాన్ని అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. యువతుల్ని హోమ్కి అయితే తరలించారు. ప్రస్తుతానికైతే ఇది విజయవాడలో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే వైసీపీకి చెందిన నాయకుడు కావడం, రెండోది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధించినటువంటి అనుచరుడు కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిన్న మహిళలు కూడా ఇక్కడ వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మనకాడ రైడింగ్ ఏం లేదు సార్, ఓన్లీ పైన. ఇప్పుడు అంటే ఏ టైంకి వచ్చారు పోలీసులు? 9:10కి. 9:10కి వచ్చారు. 4వ ఫ్లోర్కి వెళ్ళారా? 4వ ఫ్లోర్. ఎంతమంది అదుపులో తీసుకున్నారు? 8 మంది ఉన్నారు వాళ్ళు మొత్తం. అబ్బాయిలు అమ్మాయిలా? తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ మీకు లాడ్జ్ నిర్వహిస్తున్నారు, మీకు సమాచారం కూడా లేదా పైన జరుగుతున్న? మనకేం సమాచారం లేదు. ఎవరంటే వాళ్ళు ఎవరు జాబ్ చేసుకుంటున్నాం అన్నారు అంతే, మనకి ఇంకేం తెలియదు. మా షేడ్ తీసుకొని ఇది నెల అయింది అంతే. మీ షేడ్ గారు ఎవరు? ఇక్కడ వేరే అతను సుబ్బారావు గారు అని వాళ్ళు తీసుకున్నారు, లీజుకి తీసుకున్నారు ఈ 2 ఫ్లోర్లు. అంతే. ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చే వాళ్ళని కూడా ఏమన్నా వ్యభిచారంలోకి లాగుతున్నారా? లేదు సార్, ఇక్కడ అటువంటి ఏం జరగవు. ఓకే. ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది పట్టుకున్నారు? 4 అమ్మాయిలా? ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళంట? తెలియదు సార్ నాకు. ఓకే. కోసూరి సుబ్రహ్మణ్యం భవనం ఎవరిది ఇది? ఆయన కోసూరి సుబ్రహ్మణ్యం. ఆయన పైన ఆయన ఉంటాడా? లేదు సార్, అది కూడా రెంట్కి ఇచ్చాడు అంతే. రెంట్కి ఇచ్చిన దాంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అవును అంతే. గతంలో ఎప్పుడైనా వచ్చారు పోలీసులు ఇట్లాగా? ఇదే ఏం లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మనకు తెలియదు సార్, మనం వచ్చింది ఇటీవలే, మనం తీసుకున్న నెలే. ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదుగా. ఓకే. అది సార్. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆ టైం పైన? లేరు, వాళ్ళు ఎక్కడ ఎందుకు ఉంటారు? రంగనాథ్ వీళ్ళంతా ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళు ఏమైనా పారిపోయే ప్రయత్నం చేశారు? లేదు, ఏం చేయలేదు, అందరూ స్పాట్లో దొరికారు, తీసుకెళ్లారు. వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు కోసూరి సుబ్రహ్మణ్యం లాడ్జిలో వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యవహారంలో 5 అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీ సాయి మనీ లాడ్జి వద్ద ఉన్నాము. ఇదే లాడ్జిలో మొన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి 9-10 గంటల ప్రాంతం మధ్యలో గవర్నర్పేట సిఐ నాగమురళి ఆధ్వర్యంలో పోలీసులు పక్కా సమాచారంతో 4వ ఫ్లోర్లో కోసూరి సుబ్రహ్మణ్యం సంబంధించిన వ్యక్తుల ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి వ్యభిచారాన్ని పోలీసులు అయితే గుట్టురట్టు చేసి అదుపులో తీసుకున్నారు. కోసూరి సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి భవనం ఇది. ఇక్కడ శ్రీ సాయి మనీ లాడ్జి నిర్వహిస్తున్నారు. పై 4వ ఫ్లోర్లో ఆయన కోసూరి సుబ్రహ్మణ్యం వ్యక్తిగత రూమ్ అంటూ ఆ రూము ఆయన వాడుకుంటున్నారని తెలుస్తుంది. ఆ రూమ్లోనే దాదాపు 2-3 రూములు ఉంటే ఆ రూమ్లోనే వ్యభిచారం
నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈయన వెల్లంపల్లి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి ముఖ్య అనుచరుడుగా తెలుస్తుంది. ఆయన 2024 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ సహాయంతో వైసీపీలో చేరారు. వైసీపీ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడైనటువంటి కోసూరి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు అయితే గుట్టురట్టు చేసినటువంటి పరిస్థితి. అంటే కేవలం ఇక్కడ మాత్రమే నిర్వహిస్తున్నారు, ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా కోసూరి సుబ్రహ్మణ్యం వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమన్నా పాత్ర ఉందా, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుందనే అనుమానాలు కూడా చాలామంది కూటమి నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వయంగా కోసూరి సుబ్రహ్మణ్యాన్ని వైసీపీలోకి తీసుకొచ్చింది వెల్లంపల్లి శ్రీనివాసే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోసూరి సుబ్రహ్మణ్యం కేవలం ఈ శ్రీ సాయిమణి లాడ్జ్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నారు, ఇతర లాడ్జ్లో కూడా ఇదే విధంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. నిన్న నలుగురు అదేవిధంగా కోసూరు సుబ్రహ్మణ్యాన్ని కూడా అదుపులో తీసుకుని నిన్న వైద్య పరీక్ష నిర్వహించి కోర్టు కూడా తరలించినటువంటి పరిస్థితి. నలుగురు విటులను కూడా అదుపులో తీసుకున్నారు. నలుగురు అమ్మాయిలను కూడా అదుపులో తీసుకుని వాళ్ళని హోమ్కి అయితే తరలించడం జరిగింది. అమ్మాయిల్ని అటు ఉద్యోగాల పేరుతో కర్ణాటక, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బంగాల్ ప్రాంతాల నుంచి అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో వలవేయడం, వాళ్ళని ఫోటోలు ఆన్లైన్లో విటులకు పంపించి ఆ ఫోటోల ద్వారా వాళ్ళని ఇక్కడికి అడ్రస్ చెప్పుకోకుండా వాళ్ళని ఫలానా చోటు కంటే బందర్ రోడ్డు బందర్లాకుల సమీపంలోకి రావాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళే స్వయంగా ఈ లాడ్జి పైన 4వ ఫ్లోర్లోకి తీసుకువెళ్ళి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అందరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కోసూరి సుబ్రహ్మణ్యం వెల్లంపల్లి శ్రీనివాసు ప్రధాన అనుచరుడుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన పాత్ర ఏముందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి స్పా సెంటర్లతో పాటు లాడ్జిలో కూడా తనిఖీలు చేస్తే భారీ స్థాయిలో ఇదే విధంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు బయటపడ్డాయి. గతంలో అక్కడ గురునాన కాలనీలో ఒక స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి వ్యవహారంలో పోలీసులు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడు కోసూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యభిచారాన్ని కూడా పోలీసులు గుట్టురట్టు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరంలో చాలా చోట్ల ఇదే విధంగా గుట్టుచప్పుడు కాకుండా పొలిటికల్ లీడర్ల ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాల పేరుతో బాగా జీతాలు ఇస్తామని వలవేసి వాళ్ళని తీసుకొచ్చి వ్యభిచార కోపంలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి రాజధాని కావడం, ఇదే ప్రాంతం కొంత రాజధాని కావడం, ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు బయటపడితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఒక చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాన్ని కూటమి నేతలు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీ అనుచరుడు కోసూరి సుబ్రహ్మణ్యం లాడ్జ్లో భారీగా ఈ వ్యభిచారం గుట్టురట్టు చేయడం పట్ల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.